వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ రూరల్ మండలం వలసపాకలోని కాకినాడ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జనసేన పార్టీ నాయకులు మరియు బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ చిత్ర ప్రధాన నటుడు సలాది శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా టీజర్ను విడుదల చేసిన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తనేడు పంతం సందీప్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ యువత సరికొత్త ఆలోచనలతో తెరకెక్కించిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా విజయవంతం కావాలని కోరారు. గ్రీవును దండించిన ఆదశరథరాముని జయము బిగ్ హ్యాండ్స్ తో వెల్కమ్ చెప్తాం. Hey papa, 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 oh papa, 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 re papa, 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 papa. కోసం మాట్లాడుకోవాలి వస్తే డైరెక్టర్ సలాద్ సత్య గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుచేతంటే నాకు ఆల్మోస్ట్ 1 year బ్యాకే శ్రీనివాస్ గారు చెప్పారు నాకు ఇలాగా సినిమా చేస్తున్నామండి మొత్తం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాగా అని చెప్తే సినిమా చేస్తున్నాను అనుకోండి. కానీ ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ఎంత సాంకేతిక విలువలు ఉన్నాయంటే సినిమాలో నిజంగా ఆ షిప్ కానీ మొత్తం అవన్నీ చాలా డీటెయిలింగ్ గా చూస్తే చాలా అద్భుతమైన దృష్టి పెట్టి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా ఇది కాకినాడ నుంచి శ్రీనివాస్ బాబా గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించడం, ఆయన చేయడం అయితే విలన్ పాత్ర చేశారు కానీ పాపం విలన్ అయితే కాదండి. కానీ విలన్ పాత్రకు మాత్రం అద్భుతంగా న్యాయం చేశారని మాత్రం కనబడిపోతుంది టీజర్లోనే. చూస్తే భయమేస్తుంది కూడా నిజంగా అసలు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ ప్రాంతం నుంచి మరింత మంది ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే అనేక పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మన కాకినాడ పోర్టు, మన అమలాపురం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ షూటింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ షూటింగ్ చేసుకున్న ప్రతి సినిమా కూడా హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్ కూడా ఏర్పడి ఉన్నది ఈ మధ్యకాలంలో. దానివల్ల నేరుగా సినిమాల్లో మన ప్రాంతం కనిపించడం ఒక భాగం అయితే దానివల్ల ప్యారలల్ గా మనకి ఎకానమికల్ గా కూడా ఎంతో ఉపయోగపడతా ఉంది. అలాగే ఇక్కడ అనేక మందికి వృత్తి కూడా దొరుకుతుంది. దానివల్ల మనం ఇలాంటి వాటిని మరింత ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి సహకారం కావాలన్నా మేమందరం కూడా కూటమి తరపు నుంచి కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.